హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి అగైన్ వన్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్దామనేసి. యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ పేరు అయితే చెప్పట్లేదు, బట్ నాకు ఒక మెయిల్ అయితే వచ్చింది ఒక 2-3 డేస్ బ్యాక్. ఒక స్టూడెంట్ మెయిల్ చేశారు. ఏమని అంటే నేను తర్వాత చూపిస్తాను మీకు మెయిల్. ఏమని మెసేజ్ చేశారంటే, అక్క ఒక ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్. 3 మంత్స్ నుంచి హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ఏ చెప్తున్నారు. రీసెంట్‌గా జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేశారు. కోర్స్ ఏమో 6 మంత్స్‌లో అయిపోతది. లాస్ట్ 2 మంత్స్‌లో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని ప్లేస్‌మెంట్స్ పంపిస్తామని చెప్పారక్క. ఇప్పుడు అలా జరగట్లేదు ఇక్కడ. చాలా స్లోగా జరుగుతుంది. అసలు మాకు బ్యాచ్ కూడా కరెక్ట్‌గా లేదు. క్లాసెస్ కూడా కరెక్ట్‌గా లేవు. చెప్పే విధానం కూడా బాగాలేదు. ముందు వాళ్ళు మాకిచ్చిన ప్రామిస్ అంత లేదు అసలు ఈ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పారు. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే, ఐ విల్ షో యూ అండ్ టెల్ వన్. అర్థమవుతుంది కదా, నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఫోకస్ చేయట్లేదండి. బిఫోర్ జాయినింగ్ ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ పైథాన్, ఎస్క్యూఎల్, జావాస్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్, and I joined the institute with the hope of learning in a structured way. But I am facing issues like irregular classes, no fixed curriculum, lack of practical teaching, no proper mentorship, and no aptitude or communication sessions. Even after discussing these issues with management, we are not seeing any real action or improvement. Before joining, I had researched the institute and saw that many students have received great support and even got placed in good companies. They gave me confidence to join. But right now, I feel lost and unsure whether I am going in the right direction. But I am worried about the value I am receiving at this stage. Now they ask to pay the full pending fees, but I feel the course is not running as expected before joining. I saw students getting placed and supported well. I would really like to speak with someone who has completed the course and got placed to understand how they manage and what should I do next. ఇక్కడ తన తర్వాత మెయిల్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే పాపం తను కొంచెం ఎమోషనల్గా రాశాడు. సో ఆ మెయిల్ అయితే నేను అయితే చూపించట్లేదు, జస్ట్ ఇది మాత్రమే చూపిస్తున్నాను. మీకు అర్థమైంది కదా, ఇన్స్టిట్యూట్ ఈస్ నాట్ రైట్ వే టు గెట్ ఏ జాబ్. ఓకే, ఇన్స్టిట్యూట్స్ ఆర్ నాట్ రైట్ వే టు గెట్ ఏ జాబ్. ఫస్ట్ నువ్వు ట్రై చేయి. ఓకే, నువ్వు ట్రై చేయి. లింక్డ్ ఇన్ మెయిల్స్ చేయడం, కనెక్షన్స్ తీసుకోవడం, ఎవరి దగ్గరైనా జాబ్స్ ఉన్నాయా అని అడగడం, రిఫరల్స్ తీసుకోవడం, ఇవి ట్రై చేయి. లేదా నిజం చెప్పాలంటే కోచింగ్కి ఏ ఇన్స్టిట్యూట్ అవసరం లేదు. నిజం చెప్పాలంటే కోచింగ్కి ఏ ఇన్స్టిట్యూట్ అవసరం లేదు. యూ నీడ్ ఓన్లీ ఏ జాబ్ సపోర్ట్, అంతే. థియరిటికల్ తప్ప ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవ్వరూ ఎక్స్పోజర్ చెయ్యరు. ఓకే, నేను చెప్పే ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఎవరు చెప్పిన ఇన్స్టిట్యూట్ అయినా, ఎవరు మాట్లాడిన ఇన్స్టిట్యూట్ అయినా కూడా చెయ్యరు. ఓకే, ఇప్పుడు అబ్బాయి చెప్పిన దాని ప్రకారం మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, కోర్స్ జాయిన్ అయినప్పుడు ఒకలా ఉంటారు, కోర్స్ అయిపోయే ముందు ఒకలా ఉంటారు, ప్లేస్మెంట్స్ టైంలో ఒకలాగా ఉంటారు, అండ్ ఈ చెప్పేటప్పుడు ఒకలా ఉంటారు. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఎవ్వరు 2 మంత్స్ చెప్పరు, ఫస్ట్ థింగ్. ఓకే, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఇప్పుడు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్పిస్తున్నారంట కానీ టైలరింగ్ సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్, మెటీరియల్ యూఐ ఇలాంటివి ఏం చెప్పట్లేదు. నార్మల్ సిఎస్ఎస్ తో రియల్ టైంలో మనం అసలు వర్కే చేయము. మనం చేస్తాం, ఎంతవరకు వర్క్ చేస్తాం, ఫస్ట్ మనం ఇవి యూజ్ చేసి ఎక్కడైనా మనకు కావాలి అంటే అక్కడ యూజ్ చేస్తాం. అండ్ ఇంకా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అయిపోయింది కదా, ఫ్లెక్స్ గ్రిడ్ గురించి చెప్పారా, లేఅవుట్స్ గురించి చెప్పారా అని అడిగాను. ఏం చెప్పలేదక్క, అదేదో ఫ్లెక్స్ అనేసి ఒక రోజు జస్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ తీసుకొని చెప్పారు అంతే, అది ఒక 5 minutes లో అయిపోయింది అని చెప్పారు. ఫ్లెక్స్ గ్రిడ్ తెలియకుండా నీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అయిపోతుందా? అస్సలు అయిపోదు. లేఅవుట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, లేఅవుట్స్ గురించి తెలియాలి. అండ్ రెస్పాన్సివ్ డిజైన్, స్క్రీన్ సైజ్, స్కేల్, రెజల్యూషన్, 1920 into 1080 పిక్సెల్స్, ఏ ల్యాప్టాప్ సైజ్, రికమెండెడ్ స్క్రీన్ సైజెస్ అన్ని తెలుసుకోవాలి. ఫ్రంట్ ఎండ్ సైడ్, బ్యాక్ అది యూఐ సైడ్. ఫ్రంట్ ఎండ్ సైడ్కి వచ్చేసరికి లాజిక్ పార్ట్ తెలియాలి, ఇంటర్ఫీసెస్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ యాంగులర్ లో ఉంటాయి. మళ్ళీ యాంగులర్ లో క్లాసెస్ ఇవి ఉంటాయి. అక్క మీరు బ్యాక్ ఎండ్ చెప్తున్నారని అనుకోవద్దండి. ఓకే, ఇంటర్ఫీసెస్, క్లాసెస్, అసలు మోడల్ అంటే ఏంటి, వ్యూ అంటే ఏంటి, కంట్రోలర్ అంటే ఏంటి, కాంపోనెంట్ అంటే ఏంటి, రీడైరెక్షన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలియాలి. ఫంక్షన్స్ ఎలా రాస్తాము, అసలు ఎలా డేటా పాస్ చేస్తాం, ఏపీఐ ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది, ఇవి కూడా తెలియాలి. అసలు డెకర్స్ అంటే ఏంటివి, ఇవి కూడా మీకు తెలియాలి. ఇవి లేకుండా ఎవరైనా ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ చేస్తున్నారంటే ఫీజ్ మొత్తం పే చేయొద్దండి. వాళ్ళని అడగండి, నాకు ఎన్ని డేస్ కి కోర్స్ అయిపోతుంది, ఇప్పుడు మిడిల్లో ఉన్నారు కదా, నాకు ఎన్ని డేస్ కి కోర్స్ అయిపోతుంది, నాకు ఎంతలోపు జాబ్ వస్తుంది, ఎంతలోపు నేను నేర్చుకొని గెట్ ఆన్ అయితే నేను ప్లేస్మెంట్స్ లకి ఎంతసేపటికి వెళ్తాను, ఇంకా ఎంత టైం పడుతుంది అని అడగండి. నిజం చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ వే. ఇన్స్టిట్యూట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ వే టు గెట్ ఏ జాబ్. ఓకే,
మీరు తెచ్చుకోవాలి అనుకుంటే కొన్ని వేస్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను చాలా మందికి ఇలా మెయిల్ చేయండి, ఏంటి ఇలా చేసి వెళ్ళండి అనేసి. నో వన్ కెన్ డూ. ఓకే. అది చేస్తేనే ఆ కస్టమర్ విలువ తెలుస్తది. వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇప్పుడు ఏమైతది, ఒక అబ్బాయికి 2 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది మా టీమ్‌లో. నాకన్నా సీనియర్ తను. 2020 పాస్డ్ ఔట్. తను రీసెంట్‌గా ప్లేస్ అయ్యారు. యాస్ ఎ డాట్ నెట్ డెవలపర్‌గా. ఓకే. వెరీ గుడ్ నాలెడ్జ్. కొంచెం గ్యాప్ ఉన్నా హైర్ చేసుకున్నారు. ఎందుకు హైర్ చేసుకున్నారు? మంచి స్కిల్స్ ఉన్నాయి. ఎలా అప్లై చేశాడు తెలుసా? త్రూ రిఫరల్. వన్ ఆఫ్ మై టీమ్‌మేట్ తనకి రిఫరల్ ఇచ్చాడు. ఎటువంటి కనెక్షన్ లేదంట వాళ్ళిద్దరికీ. సో, అతనొచ్చేసి నార్మల్ లీడ్. ఎవరైతే రిఫరల్ ఇచ్చారో ఇతనొచ్చేసి నార్మల్‌గా లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేస్తూ ఎవరిదైనా కనెక్షన్స్ దొరుకుతాయేమో అని కనెక్షన్ తీసుకొని అప్లై చేసిన వ్యక్తి. చెన్నై పర్సన్. ఓకే. అలా అప్లై చేసిన వ్యక్తికి జాబ్ వచ్చింది యాక్సెంచర్‌లో. ఓకే. ఇలా జరుగుతది. ఇప్పుడు యాక్సెంచర్‌లో హైరింగ్ లేదు. ఓకే. ఇప్పుడు యాక్సెంచర్‌లో హైరింగ్ లేదు. బట్ తనకు హైరింగ్ జరిగింది. జరిగి ఒక 6 మంత్స్ అయిపోతుందిలెండి. 6 మంత్స్ బ్యాక్. ఇప్పుడు హైరింగ్ అయితే లేదు. ఇప్పుడైతే స్టాప్‌లో ఉంది. ఫ్రీజ్ చేశారు హైరింగ్. ఇప్పుడైతే లేదు. అప్పుడు చెప్తున్నాను. అతనికి 2 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది. బట్ హి గాట్ ఎ జాబ్ కదా! మరి మీరెందుకు ఇలా ట్రై చేయరు? అదే నేను అడుగుతుంది. ఎంతసేపు ఇన్‌స్టిట్యూట్ సైడ్ వెళ్ళిపోతే జాబ్ వస్తది. ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు అసలు నీకు తెలుసా? ఒక బ్యాచ్‌కి 10 మంది గూడా ప్లేస్ అవ్వరు. వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీష్ చెప్తున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఉంటది, అలా ఉంటది అని చెప్తారే గానీ, రియాలిటీలో అలాంటివుండవు. రియాలిటీలో నీకు నువ్వు 90% పెడితేనే అక్కడి నుంచి 10% వస్తది. అంతే. ఓకే. ఇలా ట్రై చేయండి. ఇలా ఇన్‌స్టిట్యూట్ మీదనే రిలే అవ్వద్దు. మీ ఎఫర్ట్స్ ఉండాలి. మీకు సంబంధించినట్లు మీ ఎఫర్ట్స్ మీరెంత వరకు స్ట్రగుల్ అవుతున్నారు, ఒక జాబ్ తెచ్చుకోవడానికి మీరెంత వరకు హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్నదే చాలా ఇంపార్టెంట్. డైలీ 24 అవర్స్ ఉంది గదా టైము. 1 అవర్ అట్‌లీస్ట్ 1 అవర్ ఇన్‌స్టాగ్రామ్ అయితే స్క్రోల్ చేస్తారు గదా రీల్స్. ఆ 1 అవర్ గూడా జాబ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే. రిఫరల్స్ తీసుకోవడానికి, ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళకి ఒకసారి కాల్ చేసి అడగడానికి ఇలా ట్రై చేయండి. ఓకే. ఇలా ట్రై చేయండి. డెఫినిట్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. నేనిక్కడ ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్పట్లేదు. ఈ ఇన్‌స్టిట్యూట్ గురించి నేను గూడా చాలా సార్లు మీతో డిస్కస్ చేశాను. మళ్ళీ నాకు డిస్కస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఏం లేదు. అందుకే వాళ్ళ దగ్గర నుంచి నాకేం కాల్స్ వచ్చినా గూడా నేను అటెండ్ అవ్వడం మానేశాను. బికాజ్ ఐ లిజన్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో, మీరు చెప్తున్నాను గదా! నేను ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి గూడా చెప్పాను. మీ ఇన్‌స్టిట్యూట్ మీద నాకిలా మెయిల్స్ వచ్చాయి 2, 3 టైమ్స్. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ద వీడియో. బట్ ఐ వాంట్ టు టెల్ టు యూ స్టూడెంట్స్ ఇలా స్ట్రగుల్ అవుతున్నారంటే మీకే ప్రాబ్లము. అట్‌లీస్ట్ అతనికి స్కిల్స్ ఉన్నాయి గదా! అట్‌లీస్ట్ తనని ప్లేస్‌మెంట్ వరకు పంపించండి. మేబీ తనకి స్కిల్స్ ఉన్నాయి. తను క్రాక్ చేసుకోగలరేమో అని ఒక చిన్న నా సైడ్ నుంచి ఒక సజెషన్ గూడా ఇచ్చాను. ఒక రిక్వెస్ట్ గూడా అడిగాను. ఓకే. సో, ఇలా జరుగుతాయి ఇన్‌స్టిట్యూట్స్ గురించి. ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా రీసెర్చ్ చేయాలి. నిజంగానే మనకు జాబ్ వస్తదా? లేదా? అనేసి. అదర్‌వైస్ అసలు రీసెర్చ్ చేయకుండా అస్సలు జాయిన్ అవ్వద్దు. రీసెర్చ్ లేకుండా ఎందుకు జాయిన్ అవ్వడం? రీసెర్చ్ చేయాలి. ముందున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఇప్పుడు కొత్తలో ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ అయినప్పుడు బాగుంటుంది. కొత్తలో ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ వరకు కూడా బావుంటుంది. కొన్ని ఇయర్స్ అయిపోయాక పీపుల్ ఎక్కువ మంది జాయిన్ అయిపోతారు చూడు. అప్పుడు పడిపోతుంది. ఓకే. అప్పుడు ఉండదు ఆ ఇన్‌స్టిట్యూట్ సరిగ్గా. అప్పుడు మీరు గమనించాలి. ఓకే. ఇప్పుడు ఇలా ఉంది సిట్యుయేషన్ అని చెప్పేసి నువ్వు మారాలి. ఓకే. అప్పుడే నీకు మంచి ఛాన్స్ వస్తుంది. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.